హలో ఎవ్రీవన్. తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తుంది, అనగా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. భారతదేశం బలమైన ఏకీకృత వ్యవస్థ, అనగా కేంద్రానికే మొత్తం అధికారాలు ఉండటం. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగ అధిపతిగా, కార్యనిర్వాహక విభాగానికి అధికారిక అధిపతిగా వ్యవహరిస్తారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నిజమైన కార్యనిర్వాహకుడు, వాస్తవ పాలనా అధికారాన్ని కలిగి ఉంటారు మరియు మంత్రిమండలికి నాయకత్వం వహిస్తారు. రాష్ట్రపతికి కార్యనిర్వాహక, శాసన, న్యాయ, అత్యవసర మరియు సైనిక అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ఒక మంత్రి మండలి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ సంబంధిత రాష్ట్రానికి అధిపతిగా పనిచేస్తారు. గవర్నర్ను భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.